ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగి చివరి టెస్టులో టీమిండియా అద్భుత సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్టులో 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ను సమం చేసింది భారత్. 374 పరుగుల లక్ష్య ఛేదనలో 367 రన్స్కే కుప్పకూలింది ఇంగ్లాండ్. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లతో భారత్ను గెలిపించాడు. ప్రసిద్ధ కృష్ణకు 4, ఆకాష్ దీప్ 1 వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 రన్స్ చేయగా ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులు చేయగా 367 రన్స్ కే కుప్పకూలింది. ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరంగా 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇలాంటి టైంలో 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్. మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఊహించని రీతిలో చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, అండర్సన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచ్లో ఈ రోజు జరిగినటువంటి ఓవర్లో జరిగినటువంటి 5వ టెస్ట్లో పూర్తిగా భారత్ మాత్రం ఒక ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ముఖ్యంగా ఈ 5వ టెస్ట్లో కూడా మనకి ఇండియాకు సంబంధించినటువంటి బౌలింగ్ కనుక చూసుకున్నట్లయితే 4 పేసర్లనే ఎక్కువగా ఈ మ్యాచ్లోకి దింపడం జరిగింది. ఇక పూర్తిగా ఇందులో 5 వికెట్లు, ఈ మ్యాచ్ ఓవరాల్గా 5 వికెట్లు కూడా మహమ్మద్ సిరాజ్ ఒక అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో పాటు అటు ప్రసిద్ధి కృష్ణ కూడా 4 వికెట్లు తీసి ఒక విజయంలో ఒక భాగం అయిపోయారని చెప్పచ్చు. ముఖ్యంగా మనకి కాసేపటి క్రితం చూసినటువంటి మ్యాచ్లో మాత్రం చాలా ఉత్కంఠగా జరిగింది. అటు ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి బ్యాట్స్మెన్స్ కూడా ఇద్దరు సెంచరీ చేసినా కూడా వారి సెంచరీ యొక్క వృధా అయిందని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో మనకి ఈ ఓవరాల్గా ఎందుకంటే ఐసీసీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి వరల్డ్ టెస్ట్ మ్యాచ్కి సైకిల్గా ఇది ఉండబోతుంది కాబట్టి ఈ మ్యాచ్ కీలకంగా ఉంది. ఈ మ్యాచ్ కూడా పూర్తిగా ఈ యొక్క సిరీస్ 5 టెస్టుల మ్యాచ్ సిరీస్లో 2 అంటే ఇంగ్లాండ్ 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది. తర్వాత ఇండియా 2 టెస్ట్ మ్యాచ్లు చేశాయి. ఒక మ్యాచ్ 4వ టెస్ట్ డ్రాగా ముగిసింది. సో ఓవరాల్గా మాత్రం సరి సమానంగా ఇద్దరు చెరొక 2 మ్యాచ్లు గెలిచారు. ఇందులో ఒకసారి స్కోర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అటు ఈ ఇండియాకు సంబంధించినటువంటి సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ మన ఇండియాకి చెప్పినట్టు 5 వికెట్లు చాలా మెయిన్ వికెట్స్ కూడా సిరాజ్ తీశారు. ఇక ముఖ్యంగా స్పిన్నర్కి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా పేసర్లకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. అసలు 4వ రోజే ఆట ముగిస్తుందన్న సందర్భంలో ఇది 5వ రోజు వరకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇందులో మనకి కేవలం 11 పరుగులు ఉన్న వద్ద కూడా వికెట్లు కూడా ప్రసిద్ధి కృష్ణ కానీ ఇటు లాస్ట్ వికెట్ తీసినటువంటి సిరాజ్ కానీ చాలా అద్భుతమైన బౌలింగ్ వేశారు. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి మాత్రం చుక్కలు చూపించారని చెప్పాలి. ఒకసారి మనం ఈ మ్యాచ్లో కూడా మరొక సన్నివేశం చూడవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఓక్స్ మొన్న ఈ 5వ టెస్టులోనే భుజానికి గాయమైంది. సో భుజం విరిగినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక్క చేతితో గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఇప్పటికీ అంటే అతనికి స్ట్రైక్ మాత్రం తీసుకోలేడు కానీ గ్రౌండ్లోకి ఎంటర్ కాగానే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అంటే క్రికెట్ అభిమానులు కూడా స్టాండ్ అయ్యి అతన్ని ఎంకరేజ్ చేశారు. మనకి మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా మన ఇండియా టీంకి సంబంధించినటువంటి ప్లేయర్స్తో పాటు కోచెస్ కూడా అతన్ని అభినందించారు. ఈ యొక్క ఐసీసీ నిబంధనల ప్రకారం ఇందులో ఈ టెస్ట్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్ అనేది ఉండదు కాబట్టి సబ్స్టిట్యూట్ ఉన్నా కూడా సో ఆ యొక్క ఫీల్డర్ ఎవరైతే వస్తారో కేవలం ఫీల్డింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ యొక్క సింగిల్ చేతితో బ్యాటింగ్ కానీ గ్రౌండ్లోకి ఎంటర్ కావడం ఇది ఒక రెండోసారి అని చెప్పాలి. మనకి గతంలో కనుక చూసుకున్నట్టయితే గతంలో మనకి ఇంగ్లాండ్ వెస్టిండీస్కి సంబంధించినటువంటి క్రికెటర్ కూడా ఇందులో ఒకసారి పాల్గొనడం జరిగింది. అది 1984లో ఇదే విండీస్ ఆటగాడు మార్షల్ అనే ప్లేయర్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఈ మ్యాచ్కి ఇంగ్లాండ్లో జరిగినటువంటి మ్యాచ్లో ఈ ఓక్స్ తరహాలోనే అప్పుడు మార్షల్ కూడా ఇట్లానే ఎంట్రీ ఇచ్చాడు. అతను ఒక బౌండరీని కూడా ఒంటి చేతితో సాధించినటువంటి సందర్భం. సో ఈరోజు మాత్రం ఈ భుజం గాయం కారణంగా ఈరోజు ఓక్స్ కూడా ఇందులో ఎంటర్ అయిపోయాడు. ఇక గతం ఇదే 5వ టెస్ట్లో కూడా మనకి రిషబ్ పంత్ కూడా కాలికి గాయమైన కారణం కూడా ఇబ్బంది పడుతూనే చాలా పరుగులు చేసినటువంటి సందర్భం కూడా చూడొచ్చు. ఇక ఓవరాల్గా ఈ టెస్టు మ్యాచ్కి సంబంధించినటువంటి స్కోర్ కూడా అబ్జర్వ్ చేస్తే మనం సో ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకు సంబంధించినటువంటి ప్లేయర్ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కానీ కూడా చేయలేదు. ఇక ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి చూస్తే ఒకే ఒక్కరు మాత్రం ఒక 64 పరుగులు చేశారు. తర్వాత ఇందులో కూడా ఎవరు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతంగా రాణించారు. జైస్వాల్ 118 పరుగులు సెంచరీతో స్కోర్ని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో పాటు
ఆకాష్ దీప్ కూడా 66 పరుగులు చేసి కూడా స్కోర్ని పెంచే దిశగా ప్రయత్నం చేశాడు. ఇక దీంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా అంటే ఇద్దరు ప్లేయర్లు ఇందులో 2 సెంచరీలు చేశారు. అందులో బ్రూక్ అండ్ రూట్ ఇద్దరు కూడా 2 సెంచరీలు చేసినా కూడా ఈ యొక్క 5వ టెస్టులో విజయానికి వారి యొక్క సెంచరీలు వృధా అని చెప్పాలి. సో ఓవరాల్గా మాత్రం ఒక ఉత్కంఠగా జరిగినటువంటి 5వ టెస్టులో మాత్రం ఇండియా ఘన విజయం సాధించింది. ఇందులో బౌలర్ల పాత్ర చాలా కీలకమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు ప్రసిద్ధి కృష్ణ కానీ ఇటు సిరాజ్ కానీ మాత్రం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకి చుక్కలు చూపించారు. సో ఓవరాల్గా ఈ యొక్క 2 మ్యాచ్లు అంటే ఇటు ఇంగ్లాండ్ గెలిచినటువంటి 2 మ్యాచ్లు, ఇండియా గెలిచినటువంటి 2 మ్యాచ్లతో మాత్రం ఒక మ్యాచ్ 4వ టెస్టు డ్రాగా ముగిసింది. సో ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా కాసేపటి క్రితమే ఓవల్లో ఘన విజయం సాధించారని చెప్పాల్సి ఉంది. రైట్ అనిల్.